వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు అమ్మాయి. ఇవాళ నేను వచ్చేసాను మీ ముందుకు ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియోతోటి. మరి అదైతే తెలుసుకోబోయే ముందుగా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఇవాళ వీడియో ఏంటి అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఇవాళ మన వీడియోలోకి వెళ్ళిపోదాము, వచ్చేయండి. ఇవాళ నేను మీకోసం ఒక సరికొత్త వంటకం అండి. ఈ సీజన్లో మనకు దొరికే రేగికాయలతోటి ఒక రెసిపీ అనేది చెప్పబోతున్నాను. వడియాలండి ఇవి కనుక ఒక్కసారి తిన్నారంటే జీవితంలో మర్చిపోరు, అంత బాగుంటాయి అనమాట. దానికోసం ముందుగా చూడండి, ఇక్కడ నేను మా బాబు హాస్టల్ దగ్గరికి వెళ్ళినప్పుడు రేగికాయలు తెచ్చాను. అవి సాల్ట్ వాటర్లో 2-3 టైమ్స్ కడిగి ఆరబెట్టేసాను అనమాట. సో ఈ విధంగా సాల్ట్ వాటర్లో ఎందుకు కడిగానంటే బయట అంతా డస్ట్ అది ఉంటుంది కదా, సో అందుకు సాల్ట్ వాటర్తో కడిగి ఆరబెట్టుకున్నాను. తర్వాత చూడండి, ఇప్పుడు మనం వీటన్నిటిని రోట్లో వేసి దంచుకోవాలండి. ఆరిపోయిన తర్వాత ఈ విధంగా రోలు కూడా శుభ్రంగా నీట్గా కడుక్కొని రెండు మూడు అట్లా వేసి కొన్నిగా దంచుకోవాలి. ఆ గింజలతో సహా గింజలు పగిలేలాగా దంచుకోవాలన్నమాట. ఒకేసారి రోటి నిండా వేసి దంచితే ఎగిరిపోతాయి కదా, సో అందుకు కొన్నిగా వేసుకుంటూ నలగ కొట్టుకోవాలన్నమాట. ముందుగా రేగికాయలు వేసుకున్నాను కదా, సో తర్వాత ఇందులో వచ్చేసి మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేసేటప్పుడు చూపిస్తాను చూడండి. ఈ విధంగా దంచుకోవాలి. ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇందులో కొన్ని ఏమంటారు మన ఉప్పు కానీ, జీలకర్ర కానీ, పచ్చిమిర్చి ఇలాంటి మసాలాలు అనేది ఇప్పుడు నేను యాడ్ చేస్తాను, మీకు చూపించి యాడ్ చేస్తాను. అన్నీ ఈ విధంగా దంచుకోవాలన్నమాట. చూడండి, ఇలా మొత్తం ఇది కొంచెం నలిగిన తర్వాత ఈ విధంగా పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, తర్వాత సాల్ట్ అన్నమాట. అంతే, సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఇంకేం అక్కర్లేదు. ఇవి వేసుకొని చక్కగా బాగా మెత్తగా దంచుకోవాలి. మెత్తగా అంటే క్రీమ్ లాగా అయితే కాదు, ఎందుకంటే రేగికాయలు అవి గింజలు ఉంటాయి కాబట్టి మనం ఒక్కలుగా దంచుకున్నా సరిపోతుంది. ఈ పచ్చిమిర్చి ఇదంతా అవి గింజలు అవి మొత్తం చూడండి ఈ విధంగా అన్నమాట, నలిగేలాగా ఈ విధంగా దంచుకుని అది కొంచెం జిగట వచ్చేస్తుంది అన్నమాట. మీకు ఆ జిగట ఉన్నప్పుడు మనం ఈ విధంగా ఒక పాలిథీన్ కవర్ మీద ఎండలో ఆరబెట్టుకోవాలి. నేను నీట్గా బండంతా కడిగేసి దాని మీద పాలిథీన్ కవర్ వేసి ఈ విధంగా ఎండలో పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా వడియాలన్నీ ఆరబెట్టుకొని 2 డేస్కి ఒకసారి మనం ఇటు మార్చుకో. ఒక 2 డేస్ జస్ట్ బాగా ఎండాకాలం అయితే కనుక ఎక్కువ టైం పట్టదు. బట్ మనకేంటి అంటే ఇప్పుడు చలికాలం కాబట్టి 2 డేస్ ఎండబెట్టుకుని ఈ విధంగా తీసేసుకోవాలి. ఇవేంటంటే మనకు బాగా ఎండినాయి అంటే కనుక 1 ఇయర్ పాటు నిల్వ ఉంటాయండి, అందులో డౌటే లేదు. మధ్యలో కాస్త మెత్తగా అయినప్పుడల్లా తీసి మనం ఎండలో పెట్టుకుంటే సరిపోద్ది. ఈ ఇయర్ మొత్తం చక్కగా లొట్టలు వేసుకుంటూ తినేయొచ్చు అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అమ్మో రేగిపళ్ళు తింటే జలుబు చేస్తుంది, దగ్గు వస్తుంది అనుకునే వాళ్ళ కోసం ఇది బెస్ట్ రెసిపీ అండి. ఎందుకు అంటే ఈ విధంగా చేసిన వడియాలు తింటే అస్సలు దగ్గు జలుబు రాదనమాట. సో మరి ఇంకెందుకండి లేటు, రేగి పండ్లు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇక మీదట ఆలోచించకుండా ఈ విధంగా నేను చెప్పిన ఎగ్జాక్ట్లీ రెసిపీ ఫాలో అయ్యి మీకు ఇష్టమైన రేగి వడియాలు సంవత్సరం మొత్తం తినండి. సో చూసారు కదండి ఇవాళ మన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అప్పటి వరకు సెలవు, బాయ్, టేక్ కేర్.